ఒక 10 మెంబర్స్ 50 మెంబర్స్ రిలేటివ్స్ ఇంటికి వస్తున్నారంటేనే హడావిడి మామూలుగా ఉండదు. అలాంటిది 1000 మంది ఒకటేసారి మన ఇంటికి వస్తున్నారంటే ఆలోచించండి. చూడటానికి చేయటానికి సింపుల్ గా అయిపోయింది అని అనుకుంటాం, కానీ బ్యాక్ ఎండ్ లో కష్టపడ్డ వాళ్ళు మాత్రం ఒకరు కాదు ఇద్దరు కాదు చాలా మందే ఉన్నారు. 2 hours లో ఎక్స్ట్రీమ్లీ 1000 మెంబర్స్ కి సర్వ్ చేయాలి అని అంటే చాలా కష్టం కదా. మేము తీసుకున్న డెసిషన్ గర్ల్స్ కి డిఫరెంట్ గా బాయ్స్ కి డిఫరెంట్ గా సర్వ్ చేయాలి అని. ఎందుకంటే వాళ్ళు నుంచినప్పుడు ఎటువంటి ఇన్కన్వీనియన్స్ ఫీల్ అవ్వకూడదు. అన్ని ఒక చోట తీసుకొచ్చి సర్వ్ చేయడానికే చాలా ఇబ్బంది పడుతూ ఉంటే మరి ఇక్కడ లేదు వంటలు చేసే దగ్గర ఉంది అని చెప్పారు అంతే. పరుగు పరుగున అంత దూరం పరిగెట్టి మరి సాంబార్ తీసుకొద్దామని వెళ్ళా. వేడి సాంబార్ మసిలిపోతూ ఉంటే ఆంటీకి కూడా భయం వేసింది. కింద పెడితే సరిపోతుంది కదమ్మా, వేస్తాను లేదా ఒంటి మీద పడేసుకుంటావు అని చెప్పారు. ఇక్కడ నేను పడ్డ కష్టం కేవలం కొద్దిసేపు మాత్రమే. కెమెరా క్యాప్చర్ చేయలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. మార్నింగ్ 5 o'clock నుంచి మా డాడీ ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా కష్టపడ్డారు. ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా సరే మా డాడీ ఫ్రెండ్స్ ఫస్ట్ గా ఉంటారు. ఇలా ఎంత మందికి మీ ఫ్రెండ్స్ ఇలా చేస్తారు చెప్పండి అనొచ్చు. పని వాళ్ళని పెట్టుకుంటే ఆ పని తగ్గుతుంది కదా, ఫంక్షన్ మనదే కదా మన వాళ్ళది అని ఏ రోజైతే మనం చేయి వేస్తామో అది ఇంకా డబుల్ టైమ్స్ హ్యాపీగా కనిపిస్తుంది. మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ రావడమే కాకుండా వాళ్ళ ఫంక్షన్స్ జరిగినప్పుడు కూడా మిగతా వాళ్ళందరూ వాళ్ళ ఇంటికి వెళ్లి మరి ఇలానే పనిచేస్తారు. చూసారా సార్ వీళ్ళ డబుల్ యాక్షన్. మొగుడు పిల్లలిద్దరూ సేమ్ డ్రెస్సెస్ వేసుకున్నారు కానీ ఫంక్షన్ లో వీళ్ళదే ఎటైర్ కనిపించాలని. చూసారా సార్ కిడింగ్ అంతే, నాన్న వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్. ఎనీవేస్ నెక్స్ట్ వీడియోస్ లో ఇంకా చాలా షేర్ చేసుకోవాలి. ఫుల్ వీడియో కింద ట్యాగ్ చేస్తున్నాను, ప్లీజ్ గో అండ్ చెక్ అవుట్.